అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గ్రామ త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డిఈఈ కార్యాలయంలోని జలజీవన్ మిషన్ కింద 2154.80 లక్షల అంచనా వ్యయంతో ఉరవకొండ మండలంలోని 27 గ్రామాలకు త్రాగునీటి సరఫరా సదుపాయాన్ని 100% ఎఫ్హెచ్టీసీలు 55 ఎల్పీసీడీలతో ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక అండ్ ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు। ఆల్రెడీ ఆ పైప్ లైన్ అంతా కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు ఉదిరికొండ నుంచి ఉరవకొండ పట్టణానికి నీళ్లు తీసుకొస్తున్నాం। దీంతో మన సమస్య చాలా మటుకు తీరుతుంది। ఇక్కడితో ఆపకుండా ఉరవకొండ పట్టణానికి మరో 30 సంవత్సరాల పాటు నీటి సమస్య రాకుండా ఉండేందుకు మరిన్ని ప్రణాళికలు చేపడుతున్నాం। అవన్నింటినీ కూడా పూర్తి చేసి ఉరవకొండ ప్రజల రుణం తీర్చుకుంటాం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాం। నేను మొదట్లో చెప్పినట్టు రాష్ట్రానికి మంత్రి అయిన ఉరవకొండ నియోజకవర్గానికి కూలీగానే పనిచేస్తానని, ఎక్కడున్నా కూడా నా మనసు ఉరవకొండ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది। నా ఆలోచనలు ఉరవకొండ శ్రేయస్సు కోరుతూనే ఉంటాయి। ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, యువకులు, రైతులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేదానికి సాగునీరు, తాగునీరు కోసం నా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఇవాళ చేస్తున్నటువంటి ఈ పథకం ఇంకా నిమ్మగల నుంచి ఇస్తున్నటువంటి నీళ్ళని మేము వచ్చిన తర్వాత చాలా మెరుగుపరిచాం। అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది। క్వాలిటీ ఇంకా అక్కడ ఫిల్టర్ బెడ్లు పూర్తిగా పాడైపోయినాయి। దాన్ని రాత్రికి రాత్రి మనం మరమ్మతులు చేసేకపోతే పూర్తి చెడిపోతాయి। ప్రత్యామ్నాయంగా వేరే నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఆ ఫిల్టర్ బెడ్లను కదిలించాలనేటువంటి ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం। ఏది ఏమైనా కానీ ముందుగా ఉరవకొండ పట్టణం తాగునీటి సమస్య, అట్లనే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య రాకుండా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం ఉరవకొండ నియోజకవర్గానికి। ఇప్పుడు తాత్కాలికంగా వెంటనే సమస్య ఉన్నటువంటి ఉరవకొండ పట్టణానికి, హావలిగి, వజ్రకరులు, ఉరవకొండ ఇట్లాంటి ప్రధానమైనటువంటి గ్రామాలకి ఇమీడియట్ గా కొంత చేస్తున్నాం। శాశ్వతంగా ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని దూరం చేసే దానికోసం ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాం। దాన్ని కూడా తొందరలోనే అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉరవకొండ ప్రజానీకానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం। ఈ సంవత్సరం ప్రతి కుటుంబంలోనూ ఆయుష్ ఆరోగ్యాలను ఇవ్వాలని